మూడ్ ఆఫ్ తెలంగాణ పేరుతో తెలుగు 360 ఎక్స్‌క్లూజివ్ పొలిటికల్ సర్వే చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో చేసినటువంటి సర్వే కాబట్టి, సో 2023 అసెంబ్లీ ఎన్నికల తర్వాత చేసినటువంటి బిగ్గెస్ట్ సర్వే ఇది. సో, ఉమ్మడి నల్గొండ సంబంధించినటువంటి ఆయా నియోజకవర్గాల్లో ఏ పార్టీ పనితీరు ఎలా ఉంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతా ఉన్నారు? ఏ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతా ఉన్నారు స్థానిక సంస్థల ఎన్నికలు అనే రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలొస్తే ఏ పార్టీకి ఓటేయబోతున్నారో చూస్తే అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఆలేరుకెళ్దాం. ఆలేరులో 0.15% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే 42.30% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. 7% పైగా ప్రజలు బీజేపీకి అయితే 3% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని. అంటే ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే విషయం అయితే కనపడుతోంది. కాకపోతే మార్జిన్ 46%, 42% అంటే మార్జిన్ అయితే తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో, ఒక రకంగా నెక్ టు నెక్ పోటీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ భువనగిరి నియోజకవర్గంకి వెళ్దాం. భువనగిరి నియోజకవర్గంలోనూ అలాంటి పరిస్థితే ఉంది. 47% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపితే, 38% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. బీజేపీకి 5%, ఇతరులకు 8%. సో, భువనగిరిలోనూ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ దేవరకొండ 47% పైగా ప్రజలు కాంగ్రెస్ వైపు ఓటేస్తామని చెప్తా ఉంటే, 35% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఓటేస్తామన్నారు. 11% ప్రజలు ఇతరులకు ఓటేస్తానంటే, 5% మంది ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. నెక్స్ట్ హుజూర్ నగర్‌కెళ్దాం. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి హుజూర్ నగర్‌లో 45% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 40% పైగా ప్రజలు బీఆర్ఎస్ వైపు ఉన్నారు. 13% పైగా ప్రజలు ఇతరులకు ఓటేస్తామని చెప్పడం జరిగింది. సో, హుజూర్ నగర్‌లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం. నెక్స్ట్ కోదాడలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వైఫ్ పద్మావతి రెడ్డి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 35% అయితే బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 50%గా ఉంది. సో, ఇతరులకు ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 15%. అంటే కోదాడలో బీఆర్ఎస్‌కి ఎడ్జ్ ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. నెక్స్ట్ మిర్యాలగూడ ఆర్థికంగా బలమైన నియోజకవర్గంగా పేరుంటుంది మిర్యాలగూడకి. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారక్కడ. కాంగ్రెస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య స్థానిక సంస్థల ఎన్నికల్లో 36% అయితే బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్న వాళ్ళ సంఖ్య 41%గా ఉంది. బీజేపీకి 2% పైగా ప్రజలు, ఇతరులకు 20% దాదాపు 20% పైగా ప్రజలు. అంటే మిర్యాలగూడలో బీఆర్ఎస్‌కు పాజిటివ్‌గా ఉన్నట్టుగా అయితే కనపడుతోంది. నెక్స్ట్ మునుగోడుకెళ్దాం. అక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. ఆయన ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నారు. కానీ అసంతృప్తి వాదం మళ్ళీ ఎలక్షన్‌లో వస్తాయేమో, నేను రాజీనామా ఇలాంటి కొంత మిక్స్డ్ ఒపీనియన్ ఉంది. ఎప్పుడు ఈయన ఇదేనా అనే అది ఉంది. కానీ అలాంటి మునుగోడు నియోజకవర్గంలో 41% మంది ప్రజలు మాత్రం కాంగ్రెస్ వైపు ఉంటే, 45% ప్రజలు బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి. 2% బీజేపీకి, 10% ఇతరులకు. అంటే మునుగోడులో బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం కనబడుతోంది. నెక్స్ట్ నాగార్జునసాగర్‌లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకుడు జానారెడ్డికి సంబంధించిన ఆయన కొడుకు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ 34% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 44% మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గు చూపుతా ఉన్నారు. సో, అంతకుముందు జానారెడ్డి మీద కూడా అక్కడ భగత్ గెలిచొచ్చారు. సో, నోముల నరసింహయ్య యాదవ్ కొడుకు. సో, అలాంటి నాగార్జునసాగర్‌లో జానారెడ్డి కొడుకు ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. అక్కడ బీఆర్ఎస్ పార్టీకి ఎడ్జ్ ఉండే అవకాశం కనబడతా ఉంటే, ఇతరులకు 18% ఉంది. నెక్స్ట్ నకరేకల్లో ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేనే ఉన్నారు వేముల వీరేశం. అక్కడ కాంగ్రెస్ పార్టీకే లీడ్ ఉంది. 43% పైగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతుంటే, 37% మంది ప్రజలు మాత్రమే బీఆర్ఎస్‌కి ఓటేస్తామని చెప్తా ఉన్నారు. 6% బీజేపీకి అయితే 12% ఇతరులకుంది. నెక్స్ట్ నల్గొండ హెడ్ క్వార్టర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి ఉన్నారు. అక్కడ 36% మంది ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామంటే, 47% మంది ప్రజలు మాత్రం బీఆర్ఎస్‌కి ఓటేస్తామన్నారు. సో, కోమటిరెడ్డిపై కొంత వ్యతిరేకత కనబడుతా ఉంది ఇక్కడ. సో, 15% మంది ప్రజలు మాత్రం ఇతరులకు ఓటేస్తామని చెప్తా ఉన్నారు. నెక్స్ట్ సూర్యాపేటలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. ఇప్పటికిప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలొస్తే కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటేసే వాళ్ళ సంఖ్య 39% అయితే, బీఆర్ఎస్‌కి ఓటేసే వాళ్ళ సంఖ్య 50%గా ఉంది. ఇతరులకు 10%గా ఉంది. నెక్స్ట్ తుంగతుర్తిలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నారు. అక్కడ కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య 42% అయితే, బీఆర్ఎస్‌కి ఓటేస్తామనే వాళ్ళ సంఖ్య కూడా 42%, ఇతరులకు 15%. అంటే తుంగతుర్తిలో మాత్రం ఎప్పటిలాగే నెక్ టు నెక్ ఉండదు. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరిగినా కూడా కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అనేది చాలా టఫ్ ఫైట్ ఉంటుంది. 4, 5 వేల ఓట్ల మెజారిటీతో ప్రతిసారి గెలుపోటములు అంటే తారుమారవుతూ ఉంటాయి అసెంబ్లీ నియోజకవర్గంలో. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జనరల్‌గా అయితే అధికార పార్టీకి కొంత ఎడ్జ్ ఉండాలి. కానీ నెక్ టు నెక్ ఫైట్ అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. స్లైట్‌గా బీఆర్ఎస్ వైపు కొంచెం లీడ్ అంటే 42.30, 42.32%.
సో, ఓవరాల్‌గా ఇది నల్గొండ నియోజకవర్గం పరిస్థితి. కోమటిరెడ్డి బ్రదర్స్‌కి కొంత నెగెటివ్ రిజల్ట్స్ అయితే కనపడతా ఉంది. కోదాడలో కొంత నెగెటివ్ కనపడుతోంది. కానీ మిగతా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంది. సో, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సూర్యాపేట మినహా మిగతా అన్ని నియోజకవర్గాల్లోనూ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కానీ స్థానిక 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలొస్తున్న నేపథ్యంలో మాత్రం మిక్స్డ్ ఒపీనియన్ అయితే చాలా స్పష్టంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనపడతా ఉంది.